ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. 119వ కీర్తన 89వ వచనము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. Psalm 119:89. Forever, O Lord, your word is settled in heaven. దేవునికి స్తోత్రాలు. Forever, O Lord, forever your word is settled. What the word you have spoken, మీరు మాట్లాడిన మాట నాయన ప్రభాది పరలోక రాజ్యంలో నిలకడగా ఉంది. మా హృదయాల్లో నిలకడగా స్థిరంగా మీరు మాకు అనుగ్రహించమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజున forever your word is settled in heaven. God rules by his word. దేవుడు ఆయన వాక్యం ద్వారా మన జీవితాల్ని మన హృదయాల్ని పరిపాలిస్తారు. ఆయన he governs with his word and by his spirit. ఆయన వాక్యము ద్వారా ఆయన ఆత్మ ద్వారా మన హృదయాల్ని దేవుడు పరిపాలిస్తూ ఉంటారు. ఆయన మన రాజు, మన ప్రభు. దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి ఆయన నోట్లో నుంచి వచ్చిన వాక్యం మళ్ళీ తిరిగి అది కార్యాలు చేయకుండా అది వెనక్కి వెళ్ళదు. టైమ్స్ అండ్ సీజన్స్ అండ్ జనరేషన్స్ మే చేంజ్. కాలాలు మారుతూ ఉంటాయి, సీజన్స్ మారుతూ ఉంటాయి, తరాలు మారుతూ ఉన్నాయి, కానీ దేవుడు మాట్లాడిన మాట మారదు. నో ఎఫెక్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట అది ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఆది నుంచి ఈ రోజు వరకు దేవుని కార్యాలు జరిగిస్తూ అది నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హీఈస్ నాట్ ఎ గాడ్ హూ చేంజెస్. మలాకి 3:6 అంటారు, ఐఎమ్ నాట్ ఎ గాడ్ హూ చేంజెస్. దేవుడు మారే దేవుడు కాదు. మనకులాగా ఈ ఆలోచన ఒకసారి, రెండో ఆలోచన ఇంకోసారి వచ్చి మార్చుకునే దేవుడు కాదు. అండ్ ఆల్సో అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ వర్డ్. దేవుని మహాకృపలో ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానం కూడా ఆయన నెరవేర్చే దేవుడు. ఇక్కడ చూడండి 119వ కీర్తనలో మనకి దగ్గర 176 వచనాలు ఉన్నాయి. అది చాలా పెద్ద కీర్తన కదా. ప్రతి ఒక్క కీర్తనలో కూడా ఎంత అద్భుతంగా దేవుడు మనము ఏ విధంగా నడుచుకోవాలో ఆయన మనకి నేర్పిస్తుంటారు. 165వ వచనంలో చూస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. ఆయన ధర్మశాస్త్రం అంటే ఆయన మాటల ప్రకారం నడుచుకున్న వారికి నెమ్మది ఉంటుందంట. దే విల్ హ్యావ్ కామ్ మైండ్ టు టేక్ ద రైట్ డిసిషన్స్. అటు ఇటు తూలి పడిపోరంట, కుడికి కానీ ఎడమకు కానీ నడవరంట. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ 169లో మనం, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నీవు, మీ మాట ప్రకారంగా ఇంక్రీజ్ మై విజ్డమ్ లార్డ్. ఎవ్రీడే యూ ఇంక్రీజ్ మై విజ్డమ్ లార్డ్ ఫాదర్ గాడ్. నాట్ విత్ హ్యూమన్ ఫిలాసఫీస్, నాట్ విత్ హ్యూమన్ మైండ్, బట్ విత్ యువర్ మైండ్ లార్డ్, విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్. లెట్ యువర్ మైండ్ బి నోన్ టు మీ త్రూ ద హోలీ స్పిరిట్. మీ మనసును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను కూడా తెలుసుకొని మీ మనసు ప్రకారం నేను నడుచుకుంటానికి ప్రభువా నాకు సహాయం చేయండి. ఈ యొక్క మనుషుల మాటలు కానీ, వారి క్రియలు కానీ, లేకపోతే వాళ్ళ ఫిలాసఫీలు కానీ, లేకపోతే వాళ్ళ ఆ యొక్క వాక్చాతుర్యాలు కానీ అవి కాదు నాయన. మీ వాక్యమే మమ్మల్ని జీవింపజేసేది, మీ వాక్యమే మమ్మల్ని బ్రతికింపజేసేది, మీ వాక్యమే మమ్మల్ని నడిపించేది, మీ వాక్యంలోనే మాకు జీవం ఉంది నాయన. ఇది మన ప్రార్థనగా ఉండాలి. అలాగే చూడండి 170 అంటున్నారు, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను నడిపింపుము. ద వర్డ్ విచ్ యూ హ్యావ్ స్పోకెన్ లార్డ్. మీరు మాట్లాడిన మాట ప్రకారంగా నన్ను, మీ నోట్లోంచి ఏ మాట వచ్చిందో ఆ మాట ప్రకారంగా నన్ను నడిపించండి స్వామి. నీవు నీ కట్టడం నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీకు స్తోత్రం నిశ్చయించున్నవి. మీరు చెప్పిన మాటల ప్రకారం మీరు నన్ను నడిపిస్తున్నారు. లెట్ మీ స్పీక్ ద ప్రైజ్ అండ్ వర్షిప్. నా పెదాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని స్తుతించి స్తోత్రించే పెదాలుగా నాకు సహాయం చేయండి తండ్రి. అలాగే మీ ఉపదేశములు కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయం అగును గాక. తండ్రి, మీరు బోధించే బోధల కోసం నేను వేచి ఉన్నాను, మీ మాటల కోసం వేచి ఉన్నాను. మీ హస్తము, మీ హ్యాండ్, దేవుని హస్తము, మీరు నాకు సహాయకారిగా ఉండండి. అలాగే చూడండి ఇక్కడ మనము 175లో, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయం లగునుగాక. మీరు నన్ను బ్రతికించండి, మీ వాక్యం ద్వారా బ్రతికించండి. నేను మీకు ఎలా ఉంటాను, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వ్యక్తిగా నా హృదయాన్ని మీరు ప్రిపేర్ చేయండి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను. తండ్రి, నేను తప్పిపోయాను, తిరిగిపోయాను, మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నన్ను మళ్ళీ తిరిగి మీ మందలోకి లాక్కొని రండి. మీరు నాకు కాపరిగా ఉండండి, నా ఆత్మను కాపాడండి, నా జీవాన్ని కాపాడండి, నా యొక్క శరీరాన్ని కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి అని దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం కార్యాలు చేసే వాక్యం కాబట్టి
let us come back to God as a sheep which went away from God. దారి తప్పిపోయిన గొర్రెపిల్లలాగా ఉన్న మనం మళ్ళీ తిరిగి దేవుని మార్గంలోకి రావడానికి దేవుని సహాయాన్ని అడదాము. దేవుని హస్తంతో మనల్ని నడిపించమందాము. దేవుని మైండ్తో మనకి ఆయన మనసును మనకి తెలియజేసి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనకి సహాయం చేయమని వేడుకుందాము. దేవుని వాక్యం ద్వారా స్వస్థత పొందడానికి మనం ప్రార్థన చేద్దాము. ఎంతోమంది కోసం మనం ప్రార్థన చేస్తూ ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ వన్స్ అగైన్ లార్డ్. ప్రతిరోజు నాయన మీ వాక్యాన్ని మేము మాట్లాడుకుంటానికి, ఆ యొక్క మాటలో మేము జీవించి ఉండటానికి నాయన, మాటల్ని మీరు స్థిరపరిచిన మాటలు, పరలోక రాజ్యంలో స్థిరపరిచిన మాటలు ఈ రోజున బైబిల్ గ్రంథం ద్వారా అనుదినము మాకు తెలియజేస్తున్నాయన, వాటిలో మేము ధైర్యాన్ని తెచ్చుకొని నాయన ప్రభా, మీ యొక్క వాగ్దానాల్ని, కటాక్షాన్ని, మీ కరుణను, మీ కృపను, మీ వెలుగును, మీ జీవాన్ని, మీ సహాయాన్ని నాయన ప్రభా మేము వాక్యాల్లో చదివి నాయన దాని విశ్వాసం ఉంచిన వాటిని మేము పొందుకోవటానికి నాయన పరిశుద్ధాత్మదేవ మీరు మా ఎలా చూపిస్తున్న కృపను బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. 1 కొరింథీయులు 2వ అధ్యాయం నాయన ప్రభా 9 నుంచి 16 వరకు నాయన ప్రభా మీ మనసును, మీ హృదయాన్ని మాకు తెలియజేస్తూ నాయన మీ చిత్తాన్ని మేము నెరవేర్చిన ఆయన ప్రభా మీ భయభక్తిలో, మీ విధేయతలో జీవించి నడిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించినాయన, మమ్మల్ని మా బిడ్డలందరినీ మీరు దీవించినాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.